డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా డిఎస్సి 2024.com తో జాబ్ ని సాధించండి. సుమన్ టీవీ ఎంతోమంది ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంది. సుమన్ టీవీ ఎంతోమంది అభాగ్యులకి చేయూతనందించింది. సుమన్ టీవీ కథనాల వల్ల ప్రభుత్వాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రభుత్వం ఎన్నో మార్పులకి శ్రీకారం చుట్టింది. అటువంటి సుమన్ టీవీ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు 2 ఏళ్లుగా అనేక కథనాల్ని ప్రసారం చేసింది విజయవాడలో ఉన్న పాకిస్తాన్ కాలనీ గురించి. బేసిక్గా ఇప్పుడు పాకిస్తాన్ కాలనీ అనడానికి లేదు, ఎందుకంటే కాలనీ పేరు మారిపోయింది. సుమన్ టీవీ వరుస కథనాలకి అధికారులు స్పందించి ఫైనల్గా పేరు మార్చేశారు. ఈ కాలనీ పేరు భగీరథ కాలనీ. మీకు అందరికీ తెలుసు కదా, విజయవాడ పైకాపురం ప్రాంతంలో ఉన్న ఒక 4-5 వీధులు కలిపి ఒక కాలనీ పేరు ఉండేది పాకిస్తాన్ కాలనీ. ఆ కాలనీకి ఎందుకు పేరు వచ్చిందంటే 1971లో ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ విభజన సమయంలో కొంతమంది వలసవాదులు ఇక్కడికి వచ్చేయడం, ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవడం, ఉన్న వాళ్ళంతా కూడా పాకిస్తాన్ వెళ్ళి కావడం, ఇట్లా రకరకాల కథనాల నేపథ్యంలో వాళ్ళంతా ఇప్పుడు 1971 ఆ సమయం అంటే వాళ్ళందరూ కూడా ఒక మాతో 10 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఆ తర్వాత నుంచి కూడా ఈ కాలనీకి పాకిస్తాన్ వాళ్ళు ఉండేవాళ్ళు అని పాకిస్తాన్ కాలనీ అనే ముద్ర పడిపోయింది. ఆఖరికి ఆధార్ కార్డులో కూడా మన గతంలో చూపించిన ఆధార్ కార్డు ఇది. ఇందులో చూడొచ్చు పాకిస్తాన్ కాలనీ. ఇక్కడ ప్రజలు ఎంత బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ పుట్టింది భారతదేశంలో, ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, పైగా విజయవాడ లాంటి సిటీలో ఉంటూ పాకిస్తాన్ పేరు పెట్టడం వల్ల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు. కనీసం పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటే పాకిస్తాన్ కాలనీ అని ఉంటే అబ్జెక్షన్ పెడతారు. ఇటువంటి ఎన్నో ఇబ్బందులు, ఒకవేళ ఆటో ఎక్కినా కూడా ఎక్కడికంటే పాకిస్తాన్ కాలనీ అని చెప్పుకోలేక వాళ్ళ లోపల మదన పడిపోవడం, ఎన్నో ఉద్యమాలు చేశారు. ఫైనల్గా సుమన్ టీవీని వాళ్ళు అప్రోచ్ అవ్వడం, సుమన్ టీవీ అద్భుతమైన కథనాలు ప్రసారం చేయడంతో ఫైనల్గా ఈ ఆధార్ కార్డు ఓల్డ్ది, ఈ ఆధార్ కార్డు న్యూ. సో ఇందులో పేరు చూడొచ్చు, పాకిస్తాన్ కాలనీ అని తీసేసి భగీరథ కాలనీ అని పెట్టారు. సో భగీరథ కాలనీ అంటే ఏంటంటే పట్టు విడవకుండా గంగని భూమిపైకి తెచ్చాడు భగీరథుడు. సో దానికి సింబల్గా ఈ పట్టు విడవకుండా ఈ పేరు మార్చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా కోరుకున్న నేపథ్యంలో పేరు మారిపోయింది. సుమన్ టీవీ కథనానికి స్పందన వచ్చింది. ఖచ్చితంగా ఇక నుంచి దీన్ని పాకిస్తాన్ కాలనీ అని పిలవద్దు, ఇది ఓన్లీ భగీరథ కాలనీ. ప్రస్తుతం అంతా స్థానికులు ఉన్నారు. మా పేరు మారిపోయింది, ఎలా అనిపిస్తుంది? పేరు మారాక అందరికీ సంతోషంగా ఉందండి. ఇంకా కావాల్సింది ఏంటంటే పట్టాలు అయ్యే అడుగుతున్నారు, అవి కూడా వస్తాయి అని అందరు కాగితాలు పెట్టుకున్నారు. అవి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పిస్తాను అంటున్నాడు, వస్తాయి అవి. సో ఇప్పుడు మేము కథనానికి అప్పుడు మీరు కూడా మాట్లాడారు అప్పుడు. సో దాదాపు 2 ఏళ్ల నుంచి కంటిన్యూగా వార్తలు ప్రసారం చేస్తూనే ఉన్నాం. అప్పుడు మేము వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అన్నారు. బట్ సుమన్ టీవీ ముందుకు వచ్చి ఆ రోజు స్టోరీ చేసింది. సో ఆ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? సుమన్ టీవీ వచ్చాక చాలామంది వచ్చారండి. మళ్ళీ మీరు వచ్చినట్టు బాగా అడిగినట్టు ఎవరు అడగలేదు అంత ఇదిగా. మీరు వచ్చాకే ఇది కదిలేక బాగానే ఉంది. ఇప్పుడు పేరు మారింది, ఇంకా అందరికీ సంతోషమే. కావాల్సింది అది. అప్పట్లో చాలా బాధపడిపోయారు, ఎక్కడికి వెళ్ళినా కూడా పాకిస్తాన్ అండి, ఆటో ఎక్కుతుంటే పాకిస్తాన్ అండి అంటున్నారు అని. ఎవరికి తెలియదు, మున్సిపల్ ఆఫీస్లోనే తెలవాల ఎక్కడుంది పాకిస్తాన్ కాలనీ అంటే అన్నారు. తర్వాత ఇంకా మేమందరం చెప్పుకుంటే తెలిసింది. ఆటో వాళ్ళకి కూడా తెలియదు చాలా వరకు. ఇప్పుడు పాకిస్తాన్ కాలనీ అని పేరు పోయింది కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఇంకా ఆ పేరు పోయింది, హాయిగా ఉంది, మాకు కూడా కొద్దిగా సంతోషంగా ఉంది. సో మీ ఏరియా కష్టాల గురించి చెప్పండి. సరే పేరు మారిపోయింది, మిగతా ఏం కోరుకుంటున్నారు? మిగతా ఏం కోరుకుంటాం, జనాలకి అన్నీ అందుతున్నాయి, బాగానే ఉన్నాం ఇప్పటి వరకు. కాకపోతే ఏంటంటే కొద్దిగా జనాలు లేని వాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం బాధలు పడుతూ ఉండవు. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి పట్టాల సమస్య కూడా అప్పుడు చెప్పారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? పట్టాలు కూడా ఇప్పుడు పెట్టారు, అందరూ వస్తాయి అంటున్నారు. ఫైనల్గా అయితే మీరు హ్యాపీ? మేము హ్యాపీ. సో ఎందుకంటే వీధి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు ఆ రోజు మాట్లాడడానికి, మొత్తం గుమ్మిడిపోయారు పేరు మార్చేసేయండి అని. సో ఇప్పుడు 2 ఆధార్ కార్డులో పేరు మారిపోయింది కదా, సో ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు భగీరథ కాలనీ అనే పేరు వచ్చేసింది, ఇంకా అదే వస్తుంది, అదే కంటిన్యూ అయ్యిద్ది. భగీరథ కాలనీ కంటిన్యూ అయ్యిద్ది. ఇది పరిస్థితి. ఒకసారి పట్టుకున్నామ్మా, ఈ 2 ఆధార్ కార్డులు వీళ్ళవే. పాత ఆధార్ కార్డులో పాకిస్తాన్ కాలనీ ఉంటే ఇప్పుడు కొత్త ఆధార్ కార్డులో భగీరథ కాలనీ వచ్చేసింది. సో ప్రస్తుతానికి వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు వరుసగా అందరికీ కూడా అప్లై చేసుకున్న అందరికీ కూడా ఇస్తామని చెప్తున్నారు భగీరథ కాలనీ అని. పాకిస్తాన్ ఇండియా పైన ఇప్పుడు వరుసగా యుద్ధాలు అనేవి మేఘాలు కమ్ముకొని ఒక పక్క భారీ ఎత్తున ఒక మినీ యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఇటు పాకిస్తాన్ అనే పేరు వినడానికే చాలా అసహ్యంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. పాకిస్తాన్ ఏంటండి అని మొరపెట్టుకున్నారు అప్పట్లోనే. సో ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో ఇటువంటి టైంలో దేశం మొత్తం కూడా ఒకవైపు కాశ్మీర్ వైపు అలాగే మన సైనికుల వైపు చూస్తుంది. ఎటువంటి పాకిస్తాన్ నుంచి మనం ఏ విధంగా మనకు దాడి జరిగిందో దాన్ని ప్రతీకారం తెచ్చుకోవాలని దేశం మొత్తం ఎట్లా చూస్తుందో ఇప్పుడు పాకిస్తాన్ కాలనీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చింది. కరెక్ట్గా యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో సుమన్ టీవీ చూపించిన చొరవ వల్ల ఇటువైపు పాకిస్తాన్ కాలనీకి స్వాతంత్రం వచ్చింది. ఇక పాకిస్తాన్
కాలనీ కాదు, భగీరథ కాలనీ. సో ప్రస్తుతం అయితే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక ఇళ్ల పట్టాలకు సంబంధించిన అంశం ఒకటే ఉంది, దాన్ని కూడా చేయమని చెప్పడుతున్నారు. ప్రభుత్వం దానిపైన కూడా దృష్టి పెట్టాలని స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, భగీరథ కాలనీ, విజయవాడ నుంచి.